విభజన హామీలపై కాంగ్రెస్ ఏనాడు మాట్లాడలేదన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. 7 మండలాలను కేంద్రం ఏపీలో కలిపిందని దానిపై పోరాటం చేసింది బీఆర్ఎస్ అని దేశపతి గుర్తు చేశారు. పోరాట సమయంలో కాంగ్రెస్ వాళ్లు లేరు కానీ అనుభవించే సమయానికి కాంగ్రెస్ వాళ్లు వచ్చారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే హరీష్ రావుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు దేశపతి. ఆయనకు ఒక స్మారక స్థలం ఏది కూడా అక్కడ ప్రతి ప్రధానమంత్రికి ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని అడిగారు. దీనికి మీకెందుకు ప్రేమ అని అడుగుతున్నారు జీవన్ రెడ్డి గారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి శత జయంతిని సంవత్సరం పాటు నిర్వహించింది. అప్పుడు అడగాలి కదా జీవన్ రెడ్డి గారు మీకెందుకు ప్రేమ అని. అప్పుడు అడగలేదు. ఒక తెలంగాణ బిడ్డగా ఆయనను గౌరవించారు కనుక ఆయనకు జరిగిన అవమానం అది తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి అని చెప్పి హరీష్ రావు గారు అభిప్రాయపడ్డారు. అందుకని ఆ ప్రశ్న అడగవలసి వచ్చింది. ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, సీలేరు ప్రాజెక్టు పోవడానికి కానీ 7 మండలాల్ని మోడీ ప్రభుత్వం ఫాసిస్టు తత్వంతో లాక్కోవడానికి కానీ కారణం కేసీఆర్ గారే అన్నారు. చాలా విచిత్రమైనటువంటి స్టేట్మెంట్. 7 మండలాలను లాక్కున్నందుకు బంధకాలు ఇచ్చింది కేసీఆర్ గారు. మీరు ఏం పోరాటం చేశారు జీవన్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఏం పోరాటం చేసింది? అప్పుడు ఒక 80-90 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్కి పార్లమెంట్లో. 7 మండలాలను గుంజుకుంటే ఇది అన్యాయం అని పార్లమెంట్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడలేదు? ఎందుకు నిలదీయలేదు? రాజ్యసభలో ఆ ఆర్డినెన్స్ను ఎందుకు వ్యతిరేకించలేదు? రాజ్యసభలో కనుక ఆమోదించకపోతే ఆ 7 మండలాలను గుంజుకోగలిగేవాళ్ళ? అప్పుడు మీకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది పార్లమెంట్లో. బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారు పార్లమెంట్లో? ఒక కేకే గారు తప్ప ఎవరు లేరు. అప్పుడు ఆపాల్సింది మీరు, అప్పుడు అడ్డుకోవాల్సింది మీరు. పార్లమెంట్లో మీకు ఆ బలం ఉంది. మీరు ఆ పోరాటం చేయలేదు. మీ సహకారంతోనే బీజేపీ ప్రభుత్వం లాక్కున్నది. మీ మౌనమే ఒక కుమ్మక్కు. మీరు కుమ్మక్కు కావడం వల్లనే 7 మండలాలను గుంజుకోగలిగినరు, సీలేరును కూడా గుంజుకోగలిగినరు. విభజన హామీల గురించి పోరాడలేదని అంటున్నారు. నిజానికి విభజన హామీల గురించి పార్లమెంట్లో పోరాడింది బీఆర్ఎస్. మీరెప్పుడు కలిసి రాలేదు. మీరెప్పుడు ఒక ప్రశ్న వేయలేదు. పక్క రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి విద్యుత్ బకాలు ఇవ్వాలని చెప్పి మోడీ ప్రభుత్వం హుకుం జారీ చేస్తే ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా మాట్లాడలేదు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీలు ఎవరన్నా పార్లమెంట్లో అడిగిరా? పార్లమెంట్ రికార్డులు తిరిగేయండి. ఇప్పుడు ఉందా ఆ ప్రశ్న? ఉందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగింది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో అడిగినారు తప్ప ఎందుకు తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు అని అడగలేదు. ఎందుకు తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ అన్నా ఇవ్వలేదు అని అడగలేదు. ఒక్క నవోదయ స్కూల్ అన్నా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అడగలేదు. లేదా గిరిజన యూనివర్సిటీ ఎందుకు పెట్టరు అని చెప్పి అడగలేదు. విభజన బిల్లులో ఉన్న హామీలకు సంబంధించి పోరాడినా, లేఖలు రాసినా, కొట్లాడినా అది బీఆర్ఎస్ఏ కొట్లాడింది. తెలంగాణ హక్కులకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ఏ పోరాడింది. బియ్యం కొనమన్నారు, యాసంగి బియ్యం కొనమన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారు? అప్పుడు పోరాటం చేసింది ఎవరు? అప్పుడు కూడా బీఆర్ఎస్ఏ మళ్ళీ పోరాటం చేయవలసి వచ్చింది. పోరాట సమయంలో మీరు లేరు, హక్కుల సమయంలో మీరు లేరు, అనుభవించే దగ్గరికి మాత్రమే మీరు వచ్చిండ్రు. బీఆర్ఎస్ని తిడితే కాంగ్రెస్లో మీకు స్థానం పెరుగుతుంది కావచ్చు. మీరు కరీంనగర్ ఉప ఎన్నిక సందర్భంలో కేసీఆర్ గారిని తిట్టారు, ఫలితంగా మీరు మంత్రి కాగలిగారు. ఇప్పుడు కూడా మీరు బీఆర్ఎస్ని తిడితే మంత్రి అవుతారేమో. బహుశా ఆ లక్ష్యం ఏమన్నా ఉన్నదేమో. జీవన్ రెడ్డి గారు హరీష్ రావు గారి గురించి చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.